ఏం పేరే? రాములు. ఎక్కడ ఏ ఊరు? శివాలేనే మా సంతాము. ఎట్లుంది మరి ఇప్పుడు రైతు బంధు పడ్డదా? ఏడ రైతు బంధు లేదు, 2 సంవత్సరాల ఏది లేదు. రైతు బంధు పడతలేదు, ఏం పడతలేదు. ఇస్తా అంటున్నాడు కానీ ఇస్తాడు. ఇదివరకు 2 సంవత్సరాలు అయితే ఒకసారి వచ్చిన ఆయన వచ్చిన సార్ ఇంతవరకు ఒక్క రూపాయి లేదు. ఏమి ఇస్తాడు రైతు బంధు? ఏడిస్తున్నాడు. ఎప్పుడు పడాలి అసలు రైతు బంధు వాస్తవానికి? ఇదివరకు ఇప్పుడు పడేది ఉండే, పడాలి ఈ పాటికి. మళ్ళీ ఇదివరకు లేనే లేవు, పడతానే లేవు. వేయలేడు, ఏడేసాడు. వెనకట అంటే ఇంతకు ముందు డిసెంబర్ లోపే పడేది, అప్పటి వరకే నాట్లు గీట్లు వేసేది. వేయలేడు, పడతానే లేవు. అవి ఇంకేం చేస్తాం? ఒక్కసారి ఆయన వచ్చిన సాంది వచ్చిన కాడ నుంచి ఒకటేసారి ఇచ్చిన రేవంత్ రెడ్డి, ఒకటేసారి. మళ్ళీ లేనే లేవు, ఇంతవరకు లేవు. ఇస్తున్నాడు అంటున్నాడు కానీ అవి వచ్చింది లేదు, పోయింది లేదు, ఉట్టిగానే అంటున్నాడు. అనడం వరకే, వచ్చింది లేదు, ఏం లేదు. రైతులందరూ ఆయన వచ్చినాకనే సంతోషంగా, ఏం లేదు సంతోషంగా. ఏం చేస్తున్నాడు ఆయన? గ్యాస్ బిర్యానీ అన్నాడు, బాసుబి ఆడపిల్లకి బాసుబి ఇస్తున్నాడు, మోపిల్లలకు మళ్ళీ పెంచుతున్నాడు. ఇంకేమైంది? ఇప్పుడు ఎలక్షన్లో పోతే ఆడపిల్లలకేమో పైసలు, మోపిల్లకేమో ఉట్టిని తోలిస్తాడు. ఇంకేమైంది? మోపిల్లలు ఏం చేయని గుట్టి వేచిగా ఉండనికనే. మోపిల్లకి ఏం లాభం లేదు. యూరియా దొరుకుతున్నది, గిరిగా లేదు. లైన్ కట్టి 2-3 దినాలు లైన్ కట్టి 2 సంవత్సరాలు దొరికింది, మళ్ళీ ఇరిగానే లేదు. ఇప్పుడు కూడా దొరకనే లేదు, దొరకలేదు. యాప్ పెట్టిండ సెల్ ఉందా నీ కాడ? మరి అల్ల బుక్ చేసుకోవాలంటుండగా, ఇళ్ళ నుంచి వస్తుందా? రాదా? చిన్న ఫోన్లు కన్నా, చిన్న ఫోన్, పెద్ద ఫోన్ లేదు. యూరియా మరి సెల్ బుక్ చేసుకోవాలంటుండ, సెల్ బుక్ చేసుకోవడానికి వస్తలేదు, ఏడ బుక్ చేసుకోవడానికి వస్తలేదు. అది ఇరిగానే వస్తలేదు, అసలు యూరియా వస్తలేదు. 3 రోజులు లైన్ కడితే 2 సంవత్సరాలు దొరికింది. ఆడికెళ్ళి ఇరిగలేదు, ఏది లేదు. ఎట్లుంది మరి? ఏం చెప్తావు రేవంత్ రెడ్డి పరిపాలన? ఏం మంచి వెళ్ళదు ఆయన పరిపాలన, ఏం మంచి వెళ్ళదు ఆయన పరిపాలన. గదే ఉన్నది ఆయన, ఏం చేసినా కానీ దండుగా సంసారం అయినది. ఎంతమంది మీరు? మేము 4 మా ఊరోళ్ళమా. ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 ఉంటాం మేము. 4. మరి 2500 లేవు, పింఛన్ ఇస్తాను, పింఛన్ లేవు, లేవు మాకైతే. ఇద్దరికి లేవు, నాకు ఒక్కడికే, నాకు కూడా లేవు. 60 ఏళ్ళు అయిపోయింది నాకు, ఇదివరకు ఇస్తాను లేరు. అప్లికేషన్ పెట్టి లేనే లేవు. భూమి ఉంది, ఎకరన్నర ఉంది. ఎకరన్నర కూడా రైతు బంధు లేదు, ఒక్కసారి పడ్డా ఆయన వచ్చిన సాంది, మళ్ళా లేనే లేవు. మరి ఇప్పుడు చెప్పేయన్ని ఉట్టి మాటలే, ఏం పడతలేవు, వస్తలేవు. ఉట్టి మాటలే చెప్పిండు కానీ రైతు బంధు వచ్చినాయి అందరికి డైరెక్ట్ పడలేవు. పడితే మేము ఆడుదాం ఆడతాం, మాకేం అవసరం. మళ్ళీ బ్యాంకులో చూస్తే లేనే లేవు అంటున్నాడు కానీ పడులు లేవు, చేసులు లేవు. ఏం లేదు. గెలిపిస్తారా? ఇక గెలిపిస్తే మళ్ళీ ఉద్దారకం చేస్తాడు, ఇంకా మంచి ఉద్దారకం చేస్తాడు. వీడికే చాలా, ఆయన చేసిన కాడికి మస్తు అయిపోయింది, ఇంకా అంతకన్నా ఒకనా. మరి ఏం చెప్తావే రేవంత్ రెడ్డికి? మరి ఇంకా చెప్పేది అన్ని ఆయన ఉండి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు అంటే? మీరే వద్దంటారంట ఈ రైతు బోనస్ ఇస్తా అంటే కూడా. ఎవరో మేము వద్దంటాము, ఆయన ఇస్తా అంటే మేము వద్దన్నాము అన్నారంటగా. ఎందుకు వద్దంటాము? ఇప్పుడు పిల్లలకు, ఇప్పుడు చదువుకునే పిల్లలకు, కాలేజ్ పిల్లలకు సంవత్సరానికి 12,000 పడుతుండే, అవి పడతలేవు. ఇప్పుడు రైతు బంధు పడతలేవు. ఇప్పుడు పింఛన్ ఇస్తాడు, పింఛన్ లేవు. 5 ఏంది అంటావు, గ్యాస్ పిరి ఇస్తాడు 500 అన్నాడు, 500 లేవు. అది 950 రూపాయలు అవుతుంది గ్యాస్ కూడా. ఇంకేం పిరి చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తలేదు. ఇల్లు లేదు, భూమి లేదు, నాకు పింఛన్ లేదు. నా మొన్న 20 రోజులు నా బిడ్డ చచ్చిపోయింది. ఆ బిడ్డకి 2 బిడ్డలు, వికారాబాద్ లో 2 బిడ్డలు. ఇచ్చిండ్రు కానీ అది ఇస్తలేరు, మాకు ఇస్తలేరు. ఏం చేతు పింఛన్ లేదు, 3 ఏళ్ళ పింఛన్ లేదు, ఏం లేదు. పింఛన్ కూడా ఇస్తలే మాకు. పెట్టినా మస్తు తిరుగుతున్నాం కానీ అవుతుంది కాదు, అవుతుంది కాదు. ఇదే 2 ముచ్చట్లు చెప్తారు. ఇక ఇష్టం వాళ్ళు ఏం చెప్తలేరు, వాళ్ళు పట్టించుకోరు సార్, పట్టించుకోరు, ఎవ్వరు పట్టించుకోరు మా చెవెళ్ళగా మమ్మల్ని. కాంగ్రెస్ వాళ్ళు అయితే మొత్తమే పట్టించుకుంటలేరు. మరి మేము వచ్చినాక అందరు ప్రజలందరూ సంతోషంగా ఉర్రు, ఇది పేదల ప్రభుత్వం అంటుండ్రు రేవంత్ రెడ్డి. మరి మేము గెలిపిస్తాం. మాకు మంచిగా ఆయన ఉండంగానే మాకు మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే మాకు. అంతకు ఇప్పుడైతే అస్సలు బాగాలేదు. స్వరూప నా పేరు. ఇప్పుడు వేస్తలేడు పైసలు, అది తీసుకురా ఇది తీసుకురా అంటున్నాడు. మాకు ఆయన ఒక పారి వచ్చినాయి అంటే ఏడాది పొద్దేస్తుండే. చేవాలనే మాది, నా పేరు మీద వేస్తుండే. అదే పంట నష్టం పైసలు, పంట నష్టానికి రైతు బంధు కావచ్చు, అన్ని వేస్తుండే. ఇక ఈడేస్తున్నాడు, ఆడికో ఈడికో ఆడ రాపించుకోరా అంటున్నాడు. ఇంట్లో ఆడేస్తున్నాడు, వేస్తలేడు. నాకు అప్పుడు మంచిగా వేస్తుర్రు.
మరి ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది భూమి నీకు? ఉంటది 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉంటుందా? మొన్న రైతు బంధు పడే అవకాశం ఉన్నాయండి. ఇప్పుడు ఈ సీజన్లో పడ్డాలే వచ్చినాయా? రాలే. రైతు బంధు కూడా పడలేదా? ఎక్కడ పడుతున్నాయి డిసెంబర్లోనే వేస్తారుగా, వేసినా ఏలే ఇంకా వచ్చిన సందర్భం ఇప్పటి వరకు వేయలేదా? ఏలే. లేవుగా మాకు